హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తిరుమల శ్రీని. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే మా గురువు గారైన శ్రీమాన్ శ్రీకాంత్ గారి షష్ఠి వేడుకలు అనమాట. ఈ వేడుకల గురించి నేను ఎందుకు తెలియజేయాలి అనుకున్నానంటే, మా గురువుగారు మాకు దివ్య ప్రబంధం నేర్పిస్తున్నారండి. ఈ దివ్య ప్రబంధం మేము ఇంచుమించుగా 3-4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాము. మాకు వారు అన్నీ చక్కగా నేర్పిస్తున్నారు. అయితే గురువుగారి గురించి ఏదైనా మన మనసులో విషయం తెలియజేయాలి అని మా గ్రూప్లో మా అడ్మిన్ గారు అడిగితే ఆ టైంలో ఏంటంటే మన గ్రూప్లో చాలామంది పెద్దవాళ్ళు చదువరులు అందరూ ఉన్నారు కదా. నేను వారి ముందర ఏం మాట్లాడతానని చెప్పేసి ఏమీ చెప్పలేకపోయినాను. అయితే కానీ నాకు అనిపించింది, గురువుగారు ఇంత చక్కగా మనకి అంత నేర్పిస్తున్నారు, ఏంటంటే దివ్య ప్రబంధం అందరూ నేర్చుకోవాలి అని ఆయన కాన్సెప్ట్ అనమాట. అందుకని అందరికీ అన్ని స్తోత్రాలతో మొదలుపెట్టారు. స్తోత్రపారాయణ దగ్గర నుంచి ఇప్పుడు దివ్య ప్రబంధంలోకి వచ్చామన్నమాట. దివ్య ప్రబంధం నేర్పిస్తున్నారు. తిరువాయిముడి అయింది, పెరి తిరువముడి అవుతుందన్నమాట. అయితే ఏంటంటే మన సాంప్రదాయం వదలకుండా అందరూ చేసుకోవాలి, అందరూ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో గురువుగారు చాలా కష్టపడుతున్నారు, అందరికీ నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పటి పిల్లలకి టైం కుదరటం లేదు కదా, అందుకోసమని వారికి కూడా నేర్పించాలి. వారి టైంకి తగ్గట్టు తన టైం అడ్జస్ట్ చేసుకొని శనాదివారాలు సాయంత్రం 7 గంటలకి, అంటే శనాదివారాలు ఇంచుమించుగా సాఫ్ట్వేర్ వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా, ఒకవేళ ఆఫీస్ ఉన్నా ఆ టైంకి వచ్చేస్తారు కదా అని చెప్పి ఆ టైంలో కూడా వాళ్ళకి నేర్పించడం ఇలా చేస్తున్నారు. అలాంటి అంత ఇంట్రెస్ట్గా నేర్పిస్తున్న గురువుగారి దగ్గర మేము నేర్చుకోవడం మా అదృష్టం. అంతేకాదు, గురువుగారి గురించి, మా గురువుగారు ఎక్కడి వారు, ఏంటి వారి వివరాలు, గురువుగారితో మాకున్న అనుబంధం, ఆ విషయాలన్నీ తెలియజేస్తూ షష్ఠి వేడుకల ఫోటోలన్నీ యాడ్ చేస్తూ ఒక మంచి వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట. నా మనసులో 4 ముక్కలు తెలియజేయాలి అని చెప్పేసి నా మనసులో మాటలు తెలియజేస్తున్నాను. అయితే గురువుగారు మా వారికి ముందరి నుంచి ఫ్రెండ్స్ అండి. వాళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు. మేమందరం ఒక కుటుంబం లాగే సింహాచలంలో మెలిగామన్నమాట. అందరూ మాకు బంధువులు. వారు పైగా వీరిద్దరూ స్నేహితులు. దాంతో చాలా అనుబంధం మా మధ్య. ఎంత స్నేహం అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రతి విషయం ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. గురువుగారు ఏ ప్రోగ్రామ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన కూడా ఉండాల్సిందే పక్కనే, అలా వెళుతూ ఉంటారనమాట. అందుకోసమని వారి స్నేహబంధం కూడా అంత మంచిగా ఉండడం నుంచి, అంత పటిష్టంగా ఉండడం నుంచి నేను కూడా నాకు అనురాధకి కూడా అంత స్నేహం ఉంది. మేమిద్దరం కూడా చాలా స్నేహంగా ఉంటాము. అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చేసిన దగ్గర నుంచి ఇంకా మా అనుబంధం ఎక్కువ పెరిగిపోయిందనమాట. మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళ దగ్గరుండి నిలబడి మాకు సలహాలు సూచనలు ఇస్తూ మా చేత చేయించాలి అని మేము గట్టిగా వాళ్ళని కోరుకుంటాం అనమాట. వాళ్ళు పాపం నిజంగా అనురాధ ఆఫీస్కి వెళుతూ కూడా తన పనులన్నీ చూసుకుంటూ కూడా వచ్చి పాపం నిలబడి మా ఇంట్లో పెళ్ళిళ్ళకైతేనేమి దేనికైనా సరే పాపం వచ్చి నిలబడి చేస్తుంది. అనురాధ గురించి కూడా చాలా చెప్పాలండి నేను. ఇంత మంచి ఆదర్శ దంపతులు వాళ్ళిద్దరూను. వారి గురించి తెలియజేయాలి, నా మనసులో మాటలు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వారి షష్ఠి సందర్భంగా ఒక పాట కూడా నేను రాయడం జరిగింది. ఆ పాట కూడా విన్నాక మిగతా విషయాలు, మా గురువుగారు ఎక్కడి వారు, ఏంటి వారి వివరాలు తెలియజేస్తాను. ఈ రచన తిరుమలశ్రీ. శ్రీకాంతునికి పెళ్ళంట చూతమురారే చెలులారా, సీతాదేవికి పెండ్లంట చూతమురారే చెలులారా, శ్రీకాంతునికి పెండ్లంట చూతమురారే చెలులారా, సీతాదేవికి పెండ్లంట చూతమురారే చూతమురారే చెలులారా.
దశరథ తనయుడు వరుడంట దేవదుందుబులు మ్రోగెనట. దశరథ తనయుడు వరుడంట దేవదుందుబులు మ్రోగెనట. పూలవానలు కురుయునట పెండ్లి మండపం సిద్ధమట. పూలవానలు కురుయునట పెండ్లి మండపం సిద్ధమట. శ్రీకాంతునికి పెండ్లంట చూతమురారే చెలులారా. సీతాదేవికి పెండ్లంట చూతమురారే చెలులారా. మణిమయ కనక పీఠమట రత్న సింహాసనం వేచెనట. మణిమయ కనక పీఠమట రత్న సింహాసనం వేచెనట. పీతాంబరములు ధరించి శ్రీరాముడు సిద్ధమట. పీతాంబరములు ధరించి శ్రీరాముడు సిద్ధమట. ముత్యాల పందిరిలోనంట రత్నాల తలంబ్రాలు పోసెనట. ముత్యాల పందిరిలోనంట రత్నాల తలంబ్రాలు పోసెనంట. ముదిత సీతమ్మ సిగ్గులతో ఓర చూపులు చూసెనట. ముదిత సీతమ్మ సిగ్గులతో ఓర చూపులు చూసెనట. శ్రీకాంతునికి పెండ్లంట చూతమురారే చెలులారా. సీతాదేవికి పెండ్లంట చూతమురారే చెలులారా. కళ్యాణమే వైభోగమే వైభోగమే కళ్యాణమే. కళ్యాణమే వైభోగమే వైభోగమే కళ్యాణమే. వైభోగమే కళ్యాణమే వైభోగమే కళ్యాణమే. మా గురువుగారు ఉత్తరాంధ్ర త్రయం అంటే ఫస్ట్గా మనకి ముందరగా గుర్తొచ్చేది శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, తర్వాత విజయనగరం వెంకటాచార్య స్వామి వారు, తర్వాత సింహాచలం రామచంద్రాచార్య స్వామి వారు. వీరి ముగ్గురు పేర్లే గుర్తొస్తాయన్నమాట ఎవరికైనా. వీరు సింహాచలంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా వీరు ముగ్గురు ఉండేవారనమాట. రామాయణ ప్రవచనం శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు తెలియజేసేవారు. అలాగే రామచంద్రాచార్య స్వామి వారు సింహాచలంలో కళ్యాణాలు అవి సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఏ కార్యక్రమం జరిగినా రామచంద్రాచార్య స్వామి వారి ప్రవచనం ఉండేదన్నమాట. మేము చిట్టుమావయ్య గారు అని పిలుస్తాం ఆయన్ని. అయితే ఎంతో కొంత ఆధ్యాత్మికత నాకు కలిగింది అంటే దానికి బీజం వేసిన వారు వీరి ప్రవచనాలు వింటూ, వీరు సింహాచలంలో ఏ కార్యక్రమం జరిగినా వీరు అక్కడ మా చేత పారాయణలన్నీ చేయిస్తూ ఉండేవారు అనమాట. అలాగే మాకు ఈ స్తోత్రాలన్నీ కూడా ఎవరింట్లో వాళ్ళు, మా నాన్నగారు మాకు అన్నీ నేర్పించినా ఇవన్నీ కూడా అందరితోటి కూర్చొని చదవడం అది నేర్పించింది మట్టుకు చిట్టుమావయ్య గారే. వారు సింహాచలంలో మాకు అందరికీ శ్రీపతి స్తుతిమాలలోని స్తోత్రాలు అన్నీ నేర్పించారు. అప్పట్లో బాగా చదువుకునే వాళ్ళం. అలాగే సింహాచలంలో కోటి తులసి పూజలైనా ఏవైనా సరే మేమందరం వాలంటీర్స్గా వెళ్ళేవాళ్ళం. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు అవన్నీ పాల్గొనేవాళ్ళం అనమాట. వారి 4వ కుమారుడు మా గురువుగారు శ్రీకాంత్ గారు అనమాట. పెద్ద అయిన శ్రీమాన్ దాశరథి గారు, వారు మంచి పండితులు. వారు పండితులే కాదండి, వారి తబలా ప్లేయరు, కీబోర్డ్ ప్లేయర్ అనమాట వారు. ఆ తర్వాత 2వ వారు మనకి తిరుమంతరార్థం నేర్పించిన గురువుగారు రామానుజం గారు. 3వ వారు రాజగోపాల్ గారు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో హవల్దార్గా చేస్తున్నారు. వీరు కూడా తిరువాయిమూడిలో మంచి పండితులు. మన తిరువాయిమూడి నేర్చుకోవడం పూర్తయిన తర్వాత
మనకి సాత్ జరిగినప్పుడు వారితో పాటు మనందరం కలిసి తిరువాయిమొഴി పారాయణ చేయడం జరిగింది. అప్పుడు వారు ఒక మాట చెప్పారు, గుర్తుందా మీ అందరికీ? తిరువాయిమొഴి నేర్చుకొని వాళ్ళు కూడా నాతో పారాయణ చేయగలరు అని చెప్పారు. ఎందుకంటే ఆయన అంత స్లోగా అంత చక్కగా మనందరి చేత పారాయణ చేయించారు. వారు అంత స్లోగా చదువుతారనమాట. చదివి మనందరి చేత పారాయణ చేయించారు. వారితో పాటు మనందరం చదవగలిగాము అంటే మనకి గురువుగారు ఎంతో కొంత నేర్పించబట్టి, మన గురువుగారి దగ్గర మనం నేర్చుకోబట్టి, అసలు మనం ఎవరమైనా సరే కలలో కూడా అనుకోలేదు ఈ దివ్య ప్రబంధం నేర్చుకుంటామని. అలాంటిది మన శ్రీకాంత్ గురువు గారికి ఆలోచన రావడం, మనందరికీ నేర్పించడం, మనందరం నేర్చుకోవడం వల్ల ఈ దివ్య ప్రబంధం అంతా పారాయణ చేయగలిగాము. అలాగే ఇప్పటికి 6 పారాయణలు చేసుకున్నాం. చక్కగా మొన్న గొల్లపల్లిలో కూడా చాలా బాగా జరిగింది. అందరం ఎంత చక్కగా పారాయణ చేసుకున్నామో. ఆ ట్రిప్ అయితే అసలు చాలా హ్యాపీగా జరిగింది. వీటన్నిటికీ కారణమైన శ్రీకాంత్ గురువు గారికి నా దాసోహాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా శ్రీకాంత్ గారు, అనురాధ గారు ఏంటంటే వారిద్దరూ నుండి నిజంగా అందరినీ ఇష్టపడతారు. అందరితోటి స్నేహంగా అందరినీ ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలంటే చాలా ఇష్టం వారికి. మా పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు. ఒక మా పిల్లలనే కాదు, ఈ ఈ ఈ ఏజ్ పిల్లలందరూ, వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కొంచెం, మా అమ్మాయి శ్రీరంగశ్రీ అయితే ఒకే ఏజ్ వాళ్ళు. అబ్బాయి కొంచెం పెద్దవాడు. కానీ మా పిల్లలతో పాటు వీళ్ళ ఏజ్ పిల్లలందరినీ కూడా ఇష్టపడతారు. వాళ్ళ సొంత మేనల్లుల్ని, మేనగోడల్ని, వాళ్ళని ఎలా చూసుకుంటారో, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మా పిల్లల్ని కూడా అలాగే చూసుకుంటారు. మాకు అంత బాండింగ్ ఏర్పడిపోయిందనమాట. మా పిల్లలు కూడా పెదనాన్నగారు, పెద్దమ్మ అంటూ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళతోటి. అయితే మేము ఏ కార్యక్రమం జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా మేము ఉండాల్సిందే. అలాగే ఈ షష్ఠి పూర్తి వేడుకల్లో 5 రోజులు మేము వారితో పాటు ఉన్నాము. మేము 10వ తారీఖు నుంచి వాళ్ళ ఇంట్లో సాపాట్లు. వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం. వాళ్ళందరూ, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వదినగారులు అందరూ ఉన్నా సరే మీరు కూడా ఉండాల్సిందే అంటే మా వారితో తనకున్న అనుబంధం అలాంటిదన్నమాట. తను అంటారు, నేను వాడు వేరు కాదమ్మా, తను నేను ఒకటే అనేసి. నేను కొంచెం మొహమాట పడ్డాను, ఇన్ని రోజులు ఎందుకండి మేము ఇంతమంది ఉండగా అంటే, అనురాధ ఏమండి చూడండి రాజు ఏదో అంటోంది అనగానే ఆయన, ఏంటమ్మా ఏమంటున్నావు, నువ్వు అలా వేరు చేయడానికి వీల్లేదు, వాడు నేను ఒకటే అని దెబ్బలాడారు. అలాగా రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసాం. 11వ తారీఖు కార్యక్రమం మీ అందరూ చూశారు. అయితే 13వ తారీఖున కూడా చక్కటి వేడుక జరిగిందండి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి గురువుగారిని, గురువమ్మ గారిని చక్కగా వాళ్ళ హాల్లో చుట్టూరా కుటుంబ సభ్యులందరూ మధ్యలో వారిద్దరిని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ చేత తలంబ్రాలు అవి పోయించి అందరం పాటలు పాడి అవి చేసాము. దాశరథి గారేమో కీబోర్డు వాయించారు. అలాగే వాళ్ళ మనవలు, పిల్లలు అందరూ పాటలు పాడారు. అలాగే నేను, చందన కూడా పాడాము. అలాగే ఇంకా ఏంటంటే స్పెషల్ వాళ్ళ బావగారు అంటే హరిప్రియ, నేను వాళ్ళ అక్క చెల్లెల పేరు హరిప్రియ, తను నేను క్లాస్మేట్స్. వారు నాకు అన్నయ్య కొడుకే అవుతారనమాట. రాఘవ కుమార్. తను కూడా చాలా పాటలు పాడాడు. అసలు తను పాడతాడని నాకు తెలియదు, చాలా బాగా పాడాడు. సరదాగా ఈ కార్యక్రమం అంతా జరిగిందనమాట. నాకు శ్రీకాంత్ గురువు గారిని చూస్తే ఎంఏ చిట్టుమావయ్య గారే గుర్తొస్తారండి. ఎందుకంటే నాకు ఎంఏ చిట్టుమావయ్య గారిని చిన్నప్పటి నుంచి చూడడం, చిన్నప్పుడు తిరుప్పావే అయ్యేది కదా వాళ్ళ ఇంట్లో ధనుర్మాసంలో, మేమందరం వెళ్ళేవాళ్ళం. అదంతా అయిపోయిన తర్వాత ఆయన ఏవిఎన్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేవారు. అయితే ఆయన ఎంత ఒక తెల్లటి మల్లెపువ్వులాగా డ్రెస్సు, పంచ, లాల్చీ, కండువా వేసుకొని ఆయన వెళుతూ ఉంటే నాకు ఎంతో ఒక రకమైన ఆనందంగా అనిపించేదన్నమాట వారిని చూస్తుంటే. శ్రీకాంత్ గారు కూడా అచ్చం మూర్తి అలాగే ఉంటారు. అలాగే వారిటోను వీరిటోను కూడా ఒక్కలాగే అనిపిస్తుంది గొంతు. ఎప్పుడు నేను అంటూ ఉంటాను, నాకు చిట్టుమావయ్య గారు కళ్ళు మూసుకొని వింటే చిట్టుమావయ్య మాట్లాడుతున్నట్టు, చిట్టుమావయ్య చెప్తున్నట్టే అనిపిస్తుంది అనేసి నేను చెప్తూ ఉంటాను అనమాట. అంత దీనిగా ఉంటుంది.
అంత మావయ్య గారి దగ్గర కూడా నేర్చుకోవాలి. ఇక్కడికి తీసుకొచ్చాక శ్రీకాంత్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నాక ఇక్కడ తీసుకొచ్చి మావయ్య గారి చేత కూడా ఇవన్నీ నేర్పించాలని ఎంతో అనుకున్నారు. నాకు కూడా ఆ టైంలో అనిపించింది. వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు చిట్టుమావయ్య గారు సాపట్లు అయిపోయాక అందరూ ఆయన చుట్టూ కూర్చుంటే చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ప్రతిరోజు కూడా చక్కగా పెరమాళ దగ్గర తిరువెళ కుంచుకొని ఇంత పాలో పండు నైవేద్యం పెట్టి చక్కగా సుందరకాండ పారాయణ చేసుకోండి. అలాగే మీకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకోండి, 2 అగరవత్తులు వెలిగించండి, ఇంత కర్పూర హారతి ఇవ్వండి, ఇవన్నీ చెప్పారనమాట. ఇవన్నీ చెప్పి చక్కగా మాకు ఎంతో మంచిగా అనిపించింది నాకు. అప్పటి నుంచి నేను ఇంచుమించుగా సుందరకాండ పారాయణ ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటాను. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం. అయితే ఇవన్నీ చదువుకోవడం అవ్వట్లేదు, అప్పుడు నేర్చుకున్నవి వదిలేసేమే అని అనుకునే టైంలో గురువుగారు మొదలెట్టి మళ్ళీ ఇవన్నీ మనకి ముకుందమాల ఈ స్తోత్రాలన్నీ నేర్పించారు. ఇప్పుడు ఈ స్తోత్రాలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని పెట్టుకొని పారాయణ చేసుకోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ మనందరం ఇవన్నీ చదువుకోవాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో గురువుగారు చేస్తున్న ఈ ప్రయత్నానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇంత చక్కటి కార్యక్రమానికి వాళ్ళ పిల్లలు కూడా అమెరికా నుంచి వచ్చారు. మా గురువుగారికి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. చక్కగా రత్నాలు లాంటి పిల్లలిద్దరు. వారికి కోడలు కూడా ఉత్తమురాలైన సౌమ్యంగా ఉండే సౌమ్య కూడా ఎవరో కాదండి, నాకు చిన్నాన్నగారి మునిమనవరాలు, మా వారికి మేనమామ గారి భార్యకి చెల్లెలి మనవరాలు. అలాగే మనవరాలు అహానా చక్క ముద్దుగుమ్మలాగా చాలా బాగుంటుంది పిల్ల. వాళ్ళు రావడం, వాళ్ళ అన్నయ్య గారి కొడుకులు, కోడళ్ళు, మనవలు అందరూ రావడం, ఈ వేడుకంతా పెద్దవారైన అత్త కూర్చోబెట్టి ఆవిడ కూర్చుంటే ఆవిడ ముందర మేమందరం కూర్చొని చక్కగా వీళ్ళు తలంబ్రాలు అవి పోసుకుంటూ ఉంటే ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడాలి. అంత చక్కగా జరిగింది వేడుక. నేను కూడా వాళ్ళ పెళ్ళి చూడలేదు. నేను కూడా ఆ తలంబ్రాలు పోసుకొని వేడుక చూసి ఒక హారతి పాట కూడా రాశాను. అది కూడా ఇందులో యాడ్ చేసి పెడతాను. మీరందరూ చూడండి, చక్కగా చూసి ఈ కళ్ళ వేడుక ఇంత బాగా జరిగిన ఈ వేడుకని మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసి నేను ఒక చిన్న ప్రయత్నం చేశానండి. ఈ ప్రయత్నంలో ఏదైనా తప్పులు కానీ నా మాటల్లో ఏమైనా పొరపాట్లు కానీ జరిగితే ముఖ్యంగా నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా చూస్తారు కదా మా గురువుగారి షష్ఠపూర్తి వేడుకలు అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ నాకు నేను శిష్యులు అన్నను, వాళ్ళు నన్ను ఊరికే గురువమ్మ అంటారు కానీ గురువుగారు అంటారు కానీ నేనేం గురువుని కాదండి పెద్ద. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా ఏంటి ఇంతకీ మీ గురువుగారు షష్ఠపూర్తి వేడుకలు మాకు చూపించరా, వీడియో పెట్టలేదేంటి అని అడుగుతున్నారు. అందుకోసమని ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ వీడియో చూసి మీరందరూ కూడా నన్ను ఏమైనా తప్పులుంటే మన్నించి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో అందరూ చూసి ఏం చేస్తారు, ఇలాంటి వీడియోల కోసం ఎన్నో రావాలి, నేను చేసే వీడియోలు మీకు రీచ్ అవ్వాలంటే చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంగనలు ఇవ్వరే హారతులు, అంగనలు ఇవ్వరే హారతులు, ఆదర్శ దంపతులకు హారతులు, అంగనలు ఇవ్వరే హారతులు, ఆదర్శ దంపతులకు హారతులు, అంగనలు ఇవ్వరే హారతులు. మమతల పల్లకిలో బంధమనే మాలలతో, మమతల పల్లకిలో బంధమనే మాలలతో సంబరముగా జరిగే షష్ఠి పూర్తి వేడుకలో, మమతల పల్లకిలో బంధమనే మాలలతో సంబరముగా జరిగే షష్ఠి పూర్తి వేడుకలో, అంగనలు ఇవ్వరే హారతులు, ఆదర్శ దంపతులకు హారతులు, అంగనలు ఇవ్వరే హారతులు.
హారతులు. పిన్నలు చేసే పండుగగా 60 వసంతాల ఉత్సవముగా, పిన్నలు చేసే పండుగగా 60 వసంతాల ఉత్సవముగా, ఆనందముగా జరిగే సృష్టి పూర్తి వేడుకలో, పిన్నలు చేసే పండుగగా 60 వసంతాల ఉత్సవముగా, ఆనందముగా జరిగే సృష్టి పూర్తి వేడుకలో, అంగనలు ఇవ్వరే హారతులు. ఆదర్శ దంపతులకు హారతులు, అంగనలు ఇవ్వరే హారతులు. వేదమంత్రములతో అందరి దీవెనలతో, వేదమంత్రములతో అందరి దీవెనలతో, శతమానం భవతి అని సృష్టి పూర్తి వేడుకలో, వేదమంత్రములతో అందరి దీవెనలతో, శతమానం భవతి అని సృష్టి పూర్తి వేడుకలో, అంగనలు ఇవ్వరే హారతులు. ఆదర్శ దంపతులకు హారతులు, అంగనలు 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 ఇవ్వరే హారతులు. ఆదర్శ దంపతులకు హారతులు. శ్రీ గురుభ్యో నమః. మధ్యమావతి రాగం ఆదితాళం.